వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తలకు మనోధైర్యం నింపారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. జిల్లాల పర్యటన నేపథ్యంలో ఇటు కామారెడ్డి జిల్లాలో అది ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారో సంక్షేమ పథకాలు అందే దిశగా పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. అందులో భాగంగా కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. మరోవైపు జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యానికి ప్రతి ఒక్కరు అర్హులు కావాలన్న నేపథ్యంలో వారందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. అందులో భాగంగా మహిళా శక్తి సంఘాలతో ఆమె సమావేశమయ్యారు. మహిళా శక్తి సంఘాలకు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సంక్షేమ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో అందే దిశగా ప్రయత్నాలు చేయాలి, ఇందిరమ్మ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బిల్లులు అందుతున్నాయా లేదా అనేది కూడా అధికారులు చూడాల్సిన బాధ్యత అధికారులదని చెప్పి కామారెడ్డి జిల్లా రివ్యూ సమావేశంలో ఆమె చెప్పిన పరిస్థితి. అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో కార్యకర్తలకు మనోధైర్యం, దాంతోపాటు కార్యకర్తలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుంది. మరోవైపు ఏదైతే ఇందిరమ్మ లబ్ధిదారులకు కార్యకర్తల దగ్గర ఉండి వారి బిల్లులు వచ్చాయా లేదని చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా సరే కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కానీ రేషన్ కార్డుల దగ్గర నుండి కానీ ఎవరైనా డబ్బులు ఆశించినట్లు తెలిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పి ఆమె చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇటు జిల్లా కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే అధికారుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పంచాయతీరాజ్ అధికారుల పనితీరును ఆమె తప్పుపట్టినట్లు తెలుస్తుంది. పంచాయతీరాజ్ అధికారుల తీరు సవ్యంగా లేదు, ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో వారి తీరు మార్చుకోవాలని చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరే దిశగా ప్రయత్నాలు చేయాలి. అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే అవకతవకలు పాడినట్లు కానీ కార్యకర్తలు ఎక్కడైనా డబ్బులు అడిగి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించి ఎక్కడైనా అవకతవకలు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కలెక్టర్లతో మాట్లాడినప్పుడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసి ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు తీసుకున్నట్టుంటే వారిని అధికారులను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులే అని అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కూడా ఆమె చెప్పారు. ఎందుకంటే అధికారులు అవినీతి అవకతవకలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులే. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారులు కానీ అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీలో ఎవరైనా అవకతవకలు పాల్పడినట్లు తెలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కూడా చేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తనే కదా అని చెప్పి చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఈ రెండు జిల్లాల పర్యటనల నేపథ్యంలో ఇటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాల పర్యటన నేపథ్యంలో కార్యకర్తలకైతే మనోధైర్యం నింపారు. పూర్తి స్థాయిలో కార్యకర్తతో పాటు సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలి, ఆ సంక్షేమ పథకాలు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అందులో భాగంగా ప్రతి కార్యకర్త కూడా ప్రభుత్వంకి అదేవిధంగా ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి. ఆ వారధిగా ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు కింది స్థాయికి చేరుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా ఈ కార్యకర్తల మనోధైర్యంగా నింపాలి. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా ఉండే దిశగా ప్రయత్నాలు చేయాలి. రానున్న రోజుల్లో కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా పార్టీకి వెన్నంటి ఉన్న కార్యకర్తలకు అండగదండలా ఉంటుంది అని చెప్పి పార్టీ చెప్తుంది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాల పర్యటన నేపథ్యంలో పూర్తిగా కార్యకర్తలకు మనోధైర్యం నింపుతూ అధికారులపైన చురుకలంటించిన పరిస్థితి ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో పని చేయకుండా వారిపైన చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో పూర్తిగా ఇటు అధికారులు అటు విధంగా కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. అధికారులకు పనిచేయని అధికారులకైతే వేటు తప్పదనే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం కోసం చాలా రోజులుగా మేము ప్రణాళిక చేసినప్పటికీ రకరకాల కారణాల రీత్యా లేదా హెవీ రేట్స్ ఇలాంటి సమస్యల మూలంగా కొద్దిగా వాయిదా వేసుకోవడం జరిగింది. అంతిమంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి, గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నటువంటి షబీర్ అలీ గారు, గౌరవనీయులు ఎక్స్ అసెంబ్లీ గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే నిజామాబాద్ గంగాధర్ జిల్లా యంత్రాంగ అధికార యంత్రాంగం
పెద్దలందరికీ కొత్తగా వచ్చిన విషయం, మనం జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను కలెక్టర్ గారు ఎజెండాగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎజెండా వారిగా ఒక అంశాన్ని మనం డీప్ గా డిస్కషన్ చేస్తూ సంబంధిత నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతిమంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరం ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. అభివృద్ధి విషయంలో వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ ఉన్నటువంటి మరి ఆఫ్ ద డాష్ లో ఉన్నటువంటి అధికారులు కానీ అందరం రాజకీయాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా కూడా మానవ సేవే మాధవ సేవ అనే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నిజామాబాద్ జిల్లా చాలా ఓల్డ్ డిస్ట్రిక్ట్, అయినా జరగాల్సినంత అంటే టౌన్ డెవలప్మెంట్ అయితే నాకు అనిపించింది కొంచెం జరిగినట్లేదు. సో రాబోయే కాలంలో మనం అందరం కలిసికట్టుగా ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మరి నియోజకవర్గాల వారిగా, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కానీ పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని, తద్వారా మీ యొక్క గౌరవాన్ని, అదే విధంగా ప్రజల యొక్క అవసరాన్ని, ఇవన్నింటినీ మనం జోడించి పనిచేయాలి. ముఖ్యంగా పనిచేసే ప్రతి అధికారి ఒక మానవతా దృక్పథం, మంచి మనసు పెట్టి పనిచేస్తే ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా కూడా ఛేదించవచ్చు. కానీ ఎంత చిన్న సమస్య ఉన్నా మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది చాలా పెద్ద సమస్యగా కూడా అవతారం ఎత్తి అంతిమంగా మీ రెప్యుటేషన్ పోతుంది, మా అందరి గౌరవం కాకుండా ప్రజలకు అవస్థను కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అయినాం. కాబట్టి మన శాఖలు కాకుండా పక్క శాఖలైనా కూడా మన దృష్టికి వస్తే వాళ్ళకి కన్వే చేయడం, ఆ సమస్యను పరిష్కరించడం, మన సమస్యలు కూడా ఉంటే ఎక్కువ ఫీల్డ్ విజిట్ చేయడము, అధికారులు హాఫ్ డే ఆఫీసులు ఉంటే కనీసం వీక్లీ 3-4 days హాఫ్ డే అయినా మండలాల వారీగా మరి ఫిజికల్ గా ఫీల్డ్ కి వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, సమస్యలు కూడా మీకు తెలుస్తాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.